జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. హనుమాన్ మాల వేసిన 7వ తరగతి విద్యార్థి ఓంకార్ను పాఠశాలలోకి రాకుండా హెడ్ మాస్టర్ ఝాన్సీరాణి అడ్డుకోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. మాల తీసి పాఠశాలకు రావాలని హెడ్ మాస్టర్ హుకుం జారీ చేయడం ఏంటని ప్రశ్నించిన తల్లిదండ్రులపై హెడ్ మాస్టర్ దుర్భాషలాడారు. హెడ్ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ కార్యకర్తలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను మాల వేసుకొని వస్తే మా ఎగ్జామ్ టీచరు స్కూల్లోకి రావద్దు, మాల వేసుకున్నాడని చూడకుండా కూడా మాల తీసుకురాపో, ఎందుకు వచ్చినవరా అనుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సిహెచ్ ఝాన్సీరాణి మాల ఇప్పేసి స్కూల్లోకి వచ్చి ఎగ్జామ్ రాయమంటుంది. తీస్తే ఎగ్జామ్ రాయనిస్తుందంట, మాల తీయకపోతే ఎగ్జామ్ రాయని బెదిరిస్తుంది. నా పేరు సుధాకర్. మా పెద్ద అబ్బాయి ఫస్ట్ టైం మాల ఇష్టపూర్వకంగా వేసుకున్నాడు. ఈరోజు స్కూల్కి పంపించాను. స్కూల్కి పంపిస్తే మాల తీసుకొని రా, నీకు ఎగ్జామ్ రాయిస్తాను, లేకపోతే నీకు అలౌడ్ లేదు అని చెప్పేసి హెచ్ఎం మేడం చెప్పి పంపించారు. ఆ మేడం వచ్చేసి ఝాన్సీరాణి హెచ్ఎం మేడం. ఆ మాల మీద స్కూల్కి పంపిస్తే ఎగ్జామ్ మాల తీసుకొని రాపో, మాల తీసుకొని వస్తే నీకు ఎగ్జామ్ రాయనిస్తా అని చెప్పేసి మేడం పంపించడం జరిగింది ఇంటికి. అది మాట్లాడదామని వచ్చే వరకు మేడం కొంచెం దుర్భాషలాగా మాట్లాడుతుంది ఇష్టపూర్వకంగా. ఆంజనేయ మాల వేసుకొని డ్రెస్ వేసుకొని వచ్చారు. దానికి యూనిఫామ్ వేసుకొని రావాల్సిందే, ఇట్లా మేము ఎలా చేయలేమని చెప్పి పేరెంట్కి చెప్పాము. ఆ పేరెంట్ తీసుకెళ్ళి వేరే వాళ్ళతో చెప్పి బజరంగ దళ్ లీడర్ అట ఆయన పిలుచుకొని ఆయన వచ్చి అందరు పోలు చేసి స్కూల్ ముందు పిలిపించి అక్కడకు హిందూ మతంలో పుట్టింది కాబట్టి నాకు అంతకంటే గౌరవం ఉంది. వేరే మతాల మీద కూడా అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం నాకు అదే గౌరవం ఉంది, స్కూల్ టీచర్గా హెచ్ఎంగా కూడా. కానీ ఏంటంటే పిల్లగాడిని అలా యూనిఫామ్ వేసుకొని వచ్చిన, అట్లా మతపరంగా డ్రెస్ వేసుకొని వచ్చిన పిల్లలకి, దేవుడి మీద భక్తి తీసుకొచ్చిన పిల్లలకి మేమందరం కూడా ముట్టుకోవడం కానీ అంటుకోవడం కానీ స్కూల్లో ఆ నిబంధనలు పాటించడం కానీ అవన్నీ కూడా మేము చేయలేము. మాకు కూడా చాలా బాధాకరమైన విషయం. పిల్లలు అలా దూరంగా ఉంచడము, పిల్లల్ని వేరువేరుగా చూడటము అనేది బాధాకర విషయం. కాబట్టి మేమేమంటున్నామంటే స్కూల్స్ లేనప్పుడు, లేకపోతే పిల్లగాడికి ఒక ఏజ్ వచ్చినాక, ఆ పిల్లగాళ్ళకి మంచి చెడు తెలిసినప్పుడు మాత్రమే, దానికి సంబంధించి ఎలా ఉండాలి తెలిసినప్పుడు మాత్రం అలాంటి వేస్తే మంచిదండి. మా పరంగా నేను టీచర్గా మాత్రమే నా అభిప్రాయం చెప్పాను. నా స్కూల్ ప్రకారం రూల్స్ ప్రకారం మాత్రం యూనిఫామ్ వేసుకొని వస్తే మాత్రమే అలౌ చేయాలి అనేది నా స్కూల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్పినటువంటి రూల్. నా పేరు శ్యామ్లాల్. నేను ఉమ్మడి భూపాలపల్లి జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ని. ఈరోజు ఉదయం భూపాలపల్లి పట్టణ కేంద్రంలో సింగరేణి హై స్కూల్లో హనుమాన్ మాల దీక్ష తీసుకున్నటువంటి విద్యార్థిని ఈరోజు స్కూల్లోకి అలౌ చేయని చెప్పేసి ప్రిన్సిపల్ మేడం మాట్లాడడం జరిగింది. ఈ సమస్య గురించి మాట్లాడడానికి ఈరోజు స్కూల్కు వస్తే మేడం ఉండి, నేను కమ్యూనిస్టుని, ఈ స్కూల్లో నా రూల్స్ ఇంతే, రాజ్యాంగంలో 18 సంవత్సరాల లోపు పిల్లలకు మాల వేయొద్దని ఉన్నది అని చెప్పేసి ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నది. అదేవిధంగా మేడము హిందూ ధర్మం అయితే ఏంది, హిందూ ధర్మాన్ని మీరు బలవంతంగా పిల్లల మీద రుద్దడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా నానా దుర్భాషలాడింది. మైక్రో ఫైనాన్స్ కేసులో మధు అనే